రంజాన్ 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 ఎఫెక్ట్ గైస్ ఇదంతా. ఈ ట్రాఫిక్ అంతా రంజాన్ ఎఫెక్ట్ గైస్. ఇది పంజాబ్ సెంటర్ ఇదంతా. అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గైస్. ఈరోజు ఇప్పుడు మన వీడియో వచ్చేసరికి నైట్ రైడ్ ఇన్ ఏలూరు రోడ్. లాస్ట్ టైం నేను ఒకసారి బందర్ రోడ్ వ్యూ పెట్టాను, నైట్ రైడ్ ఇన్ బందర్ రోడ్ అని. ఓ బ్రో కమెంట్ చేశాడు ఏలూరు రోడ్ కూడా నైట్ రైడ్ చేయడు బ్రో అని. సో మనకి ఈ రోజు కుదిరింది అనమాట నైట్ రైడ్ ఇన్ ఏలూరు రోడ్. బ్రో ఎక్కడికో రాంగ్ రూట్లో వస్తున్నాడు చిన్నగా సైడ్ నుంచి. బ్రో నువ్వు నా కెమెరాకి చిక్కావు బ్రో. కెమెరాకి చిక్కితే నేను ఏం చేస్తానో తెలుసా బ్రో? ఫేమస్ చేసేస్తా బ్రో. తినకూడదన్నా, హెల్త్ చెడిపోతాయన్నా అలాంటిది తింటే. మానేలు అర్జెంటుగా. ట్రాఫిక్ 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 హాలిడేస్ ఎఫెక్ట్ గైస్. ఎంత ట్రాఫిక్ ఉంది. ఇదే స్క్రాప్ పార్క్. స్క్రాప్తో కొన్ని ఐడియల్స్ చేశారు. అండ్ వెల్కమ్ టు ఏలూరు రోడ్ గైస్. ఇటు రైట్ వెళ్తే బందర్ రోడ్డు. నా వీడియోస్లో మీరు బందర్ రోడ్ చాలాసార్లు చూసుంటారు. ఈరోజు మనం రైడింగ్ ఈ ఏలూరు రోడ్. బా ఫైర్ 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 ఫైర్. ఏంటి గైస్ అంత స్మోక్ వస్తుంది బస్సు నుంచి? ఓకే బతికిపోయాం. మధ్యలో 5 రూట్లోకి వెళ్ళిపోతుంది గైస్. అటు బందర్ రోడ్ ఇటు ఏలూరు రోడ్ మధ్యలో 5 రూట్ అనమాట. మనం ఏం చేద్దాం అంటే ఈరోజు రైడ్ అలాగా మనం ఏలూరు రోడ్డు వెళ్ళి రామవడ్పర్ రింగ్ దాటి టోల్ గేట్ ఉంటుంది. టోల్ గేట్ దగ్గరికి వెళ్ళి కాఫీ తాగుతాం. ఈ మధ్య కాఫీలు తాగేస్తున్నా గైస్ నేను. ఒకప్పుడు టీయే తాగేవండి, ఇప్పుడు కాఫీ తాగుతాం. ఇదే గైస్ మోస్ట్ హ్యాపెనింగ్ ప్లేస్. బీసెంట్ రోడ్, సౌత్ ఇండియా షాపింగ్ మాల్, బీసెంట్ రోడ్. ఈ బీసెంట్ రోడ్లో మీకు దొరకందంటే ఏమి ఉండదు. మోస్ట్ థియేటర్స్ కూడా ఈ ఏరియాలో ఉంటాయి. మనకు బందర్ రోడ్లో మాల్స్ రాకుండా పీవీపీ, పీవీఆర్, ట్రెండ్ సిటీ రాకముందు అన్నీ ఒకప్పుడు అన్నీ సింగిల్ స్క్రీన్ థియేటర్సే ఉంటాయి. అలా కొంచెం లోపలికి వెళ్ళాలి. ఏలూరు రోడ్ ఇది. ఏలూరు రోడ్ నుంచి కొంచెం లెఫ్ట్ తీసుకుంటే లోపలికి వెళ్తే థియేటర్స్ ఉంటాయి. మనకి బందర్ రోడ్తో పోలిస్తే ఏలూరు రోడ్ కొంచెం చిన్నగానే ఉంటాయి రెండు రోడ్స్. బందర్ రోడ్ కొంచెం పెద్దగా ఉంటాయి రోడ్స్. స్విగ్గీ గైస్ మనం కూడా ఒకరోజు వన్ డే యాజ్ ఎ స్విగ్గీ డెలివరీ బాయ్ ఆ వీడియో చేయాలి. ఎప్పటి నుంచో అనుకుంటున్నా ఆ వీడియో చేద్దాం అని. ఇప్పటికీ అవ్వాల ఆ వీడియో. చేద్దాం ఏదో రోజు, ఒకరోజు. ఏంటి అన్న వెళ్ళడేంటి? అంత ఖాళీ ఉంటే వెళ్ళడేంటి అన్న? ఏమ్మా వెళ్ళిపో అంటున్నావా, రమ్మంటున్నావా లోపలికి? ఫెస్టివల్ ఎఫెక్ట్ గైస్ ఈ ట్రాఫిక్. ఉగాది ఈరోజు, ఉగాది రేపు రంజాన్. బ్రో బర్త్డే కేక్ తీసుకొని వెళ్తున్నాడు. ఎవరిదో బర్త్డే. హ్యాపీ బర్త్డే మా, హ్యాపీ బర్త్డే బ్రో ఆర్ సిస్. ఈ రైట్ సైడ్ అంతా నక్కల్ రోడ్ గైస్. మెడికల్ షాప్స్, హాస్పిటల్స్ అన్నీ ఉంటాయి. మీరు నాకు తెలిసి ఈ సెంటర్ చాలాసార్లు చూసాను నా ఛానల్లో. ఆ సిగ్నల్ దగ్గర నేను చాలా షార్ట్స్ తీసాను. అది ఇప్పుడు మనం దాటింది నక్కల్ రోడ్డు, నెక్స్ట్ వచ్చేది డోర్నకల్ రోడ్. సో ఈ రోడ్ అంతా అదే, ఈ రోడ్స్ అన్నీ కొంచెం మెడికల్ షాప్స్, హాస్పిటల్స్ అన్నీ ఉంటాయి అన్నమాట. ట్రాఫిక్ ఉన్నప్పుడు మనం ఏం చేయాలంటే మూసుకొని వెయిట్ చేయాలా, లేదంటే కింద నుంచి దూరుకొని అట్టించి వెళ్దామా? బ్రో ఏంటి బ్రో అలా వెళ్ళిపోతారు? ట్రాఫిక్ రూల్స్ని అతిక్రమించకూడదు. ఎక్కడికి వెళ్ళిపోతున్నారు అందరూ? భయం భక్తులు లేవు ఒక్కడికి కూడా. సిగ్నల్ పడినా సరే సిగ్నల్ జంపులు. కాకపోతే మనకి ఏలూరు రోడ్లో ఉన్న సిగ్నల్స్ బందర్ రోడ్లో ఉండవు. అది ప్లస్. ఏలూరు రోడ్లోనే మనకి ఇన్ని సిగ్నల్స్ ఉంటాయి.
అలా రాసుకునే చందనమై తిత్తుకునే కుంకుమనై నీలోనే నీలోనే. సారీ గైస్, నేను వాడు మర్చిపోయాను. టోల్ గేట్ అని చెప్పా కదా ఇందాక, అది బందర్ రోడ్లు. బందర్ రోడ్డు స్ట్రైట్కి వెళ్ళిపోతే అక్కడ టోల్ గేట్ ఉంది, అక్కడ కాఫీ. మనం ఇక్కడ ఏలూరు రోడ్డు దాటి హైవే ఎక్కుతాం. హైవే ఒకటి ఉంటుంది, హైవే దాటి ఎక్కడో ఒకసారి ఎక్కడో ఒక చోట కాఫీ తాగేసి మనం రిటర్న్ అయిపోదాం. ఇందాక మనం ఆ సిగ్నల్ దగ్గర ఆగింది సీతారాంపురం జంక్షన్ అనమాట. సీతారాంపురం జంక్షన్ సిగ్నల్. ఇది వచ్చేసరికి బిఎస్ఎన్ఎల్. మనకి లెఫ్ట్ సైడ్లో కనిపించేది బిఎస్ఎన్ఎల్. ఇది మెయిన్ ఆఫీసు, మరి పెద్దదే, ఇది తెలియదు మనకి. బిఎస్ఎన్ఎల్ ఇక్కడ ఒకటి ఉంటుంది, కేఆర్ మార్కెట్ దగ్గర ఒకటి ఉంటుంది. దారిలోన పాడుకోనా రింగా రింగా చేరుకోనా నీ ముందు నిలుచుకోనా ఎత్తుకోనా బంగారంగా దిద్దుకునే కుంకుమనై తానే నీలోనే ఇష్టంగా కొనే నోరు ముద్దలు పెట్టుకున్నా ముద్దలు పెట్టుకున్నా. గైస్, ఇది మనకి లెఫ్ట్ సైడ్లో కనిపించేది కాలేజ్, ఎస్ఆర్ఆర్ గవర్నమెంట్ కాలేజ్. ఈ కాలేజ్లో చదివి చాలామంది మన పొలిటీషియన్స్ ఉన్నారు. చాలామంది ఇక్కడ మన విజయవాడలో చదివే వాళ్ళకి చాలామంది తెలిసి ఎస్ఆర్ఆర్ కాలేజ్. ట్రాఫిక్ 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 అన్న ఎవరో కొత్తగా ఉన్నాడు. ఏంటి ఏమైంది బ్రో? పూజ అయిపోయినట్టుంది, వెళ్ళిపోతున్నారు. ఇది ఆంజనేయ స్వామి టెంపుల్ గైస్. ఇక్కడ కొత్త బళ్ళన్నీ పూజ జరుగుతాయి అనమాట. ఇక్కడ లాస్ట్ టైం మీకు గుర్తుండుంటే నా డైలీ అబ్జర్వేషన్స్ వీడియోలో లారీస్ది ఉంటుంది, అది ఇక్కడే ఏలూరు రోడ్లోనే. ఆయన ఏకంగా దగ్గర 6-7 లారీస్ వచ్చినాయి పూజ కోసం. రోడ్ అయితే బ్లాక్. పుచ్చకాయలు వచ్చినాయి గైస్, సమ్మర్ కదా, ఇంకా పుచ్చకాయలు. నిన్నైతే వర్షం పడింది గైస్ బాగా. అసలు ఎంతసేపు పడిందండి వర్షం, పడుతూనే ఉన్నాయి చినుకులు. ఇంకా ఇంటికి కూడా తడుచుకుంటూనే వచ్చాం గైస్. గుణదల ఇది వచ్చేసరికి బీఆర్టీఎస్ రోడ్ ఎండింగ్ అనమాట. బీఆర్టీఎస్ రోడ్ ఎండింగ్ వచ్చేసి ఏలూరు రోడ్లో కలుస్తుంది ఈ ప్లేస్ అదే. ఇప్పుడు ఇది వచ్చేసరికి గుణదల మేరీమాత చర్చ్ ఉంటుంది. పైకి ట్రెక్కింగ్ చేసుకొని వెళ్తే పైన కొండపైకి ఎక్కచ్చు ట్రెక్కింగ్. గుణదల తిరణాలు కూడా జరుగుతాయి. లాస్ట్ మంత్ జరిగింది, వీడియో వచ్చాం కానీ వీడియో తీల. ఆఫీస్ నుంచి హడావడిగా వచ్చి కొంచెంసేపు టైం స్పెండ్ చేసి వెళ్ళిపోయాం అనమాట కొలీగ్స్తో. ఇదిగోండి ఇదే ఎంట్రన్స్ గుణదల మేరీమాత. పైన కనిపిస్తుంది కదా గుణదల. ఆ పైకి ట్రెక్కింగ్ చేసుకొని వెళ్తే పైన జీసస్ది చిన్న స్టాట్యూ ఉంటుంది. ఇది థియేటర్ రామ్ సినిమాస్. ఎప్పుడో చిన్నప్పుడు ఒకసారి 2 సార్లు వెళ్దాం, మీకోసం ఒక వీడియో చేద్దాం. అన్నీ చేద్దాం అంటున్నాం కానీ వీడియోస్ మటుకు డిలే అవుతున్నాయి. ఓకే, అర్థం చేసుకోవాలి. నువ్వు పక్క వర్క్ హ్యాండిల్ చేయాలి, వర్క్ అయి ఫ్రీ టైంలో చేస్తాను అన్నమాట వీడియోస్. అన్న సిగ్నల్ వేసాడు మళ్ళీ ఆపేసాడేంటి. మనకి గుణదల దాడితే ఇక్కడ మనకి దేవినేని అవినాష్ హౌస్ ఉంటుంది అన్నమాట. ఇదే హౌస్ దేవినేని నెహ్రూ గారి అబ్బాయి ఉన్నారు కదా, దేవినేని అవినాష్ గారు ఇల్లు అన్నారు. ప్రజెంట్ వైసీపీ పార్టీలో ఉన్నట్టున్నారు. జనరల్గా అయితే అసలు యాక్చువల్గా అయితే ఈ టైంలో మేము అరకులో ఉండాలి. అరకు ప్లాన్ చేసాం. జనరల్గా ఉగాది, రంజాను, సండే, సాటర్డే హాలిడే పెట్టుకుంటే, అది లీవ్ పెట్టుకుంటే 4 days హాలిడే వచ్చాయి. యాక్చువల్గా అరకు ప్లాన్ ఉండే, కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల ఆ ట్రిప్ క్యాన్సిల్ అయిందనమాట. ఏంటి ఈ మధ్య ఏవి అనుకున్న ఏవి జరగట్లేదు గైస్. నెక్స్ట్ మంత్ ఈ మార్చ్, నెక్స్ట్ మంత్ ఏప్రిల్
ఏప్రిల్లో కూడా మాది సౌత్ ఇండియా ట్రిప్ అనుకున్నాము, అది క్యాన్సిల్ అయింది. అంటే ఈ మధ్య ఏమీ పనులు అవ్వట్లా. వచ్చాం ఇంకా మనం ఏలూరు రోడ్ ఎండింగ్ వచ్చేసినట్టే. ఇంకా మనం ఏలూరు రోడ్ ఎండింగ్ అంటే మనకి రామవరపాడు రింగ్ వస్తుంది. బందర్ రోడ్ ఎండింగ్ అంటే మనకి అంటే సిటీలోంచి బెన్ సర్కిల్ ఎండింగ్. అంటే యాక్చువల్ ఎండింగ్ బందర్ రోడ్. అంటే బెన్ సర్కిల్ ఒకటే కాదు, ఇంకా ముందుకెళ్తే బందర్ రోడ్ అంతా. కానీ బెన్ సర్కిల్ మనకి బందర్ రోడ్ ఎలాగ సిటీకి ఎండింగ్, ఇది మనకి ఏలూరు రోడ్ ఎండింగ్ వచ్చేసరికి రామవరపాడు రింగ్ అనమాట. అదే రామవరపాడు రింగ్. చూద్దాం మనం రామవరపాడు, తెలుగు చదవడం కూడా రావట్లేదు గైస్. రామవరపాడు చూద్దాం. అలా కొంచెం దూరం వెళ్ళి అలాగా ఎక్కడో చోట కాఫీ తాగి మనం ఇంకా రిటర్న్ అయిపోదాం. నాకు ఎందుకు ఏలూరు రోడ్ పెద్ద హ్యాపెనింగ్ అనిపించదు, బందర్ రోడ్డే హ్యాపెనింగ్ అనిపిస్తుంది. ఎందుకంటే మాల్స్ అవన్నీ ఉంటాయి కదా, షాపింగ్ మాల్స్, పీవీఆర్, ట్రెండ్ సెట్. ఏంటి ఆగిపోయింది మధ్యలో, ట్రాఫిక్ జామ్, లైట్లు వేయలే, లైట్స్ పని చేయట్లేదు అనమాట గైస్. షర్ట్ కొత్త కారు, కొత్త తార్ బ్రో. ఎవరో ఫెస్టివల్కి కొత్త తార్ కొన్నాడు. ఎస్ఆర్కే ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఇంజనీరింగ్ కాలేజ్ గైస్. ఎవరైనా స్టూడెంట్స్ ఎస్ఆర్కే స్టూడెంట్స్ ఉంటే కమెంట్ చేయండి నా వీడియో చూస్తే. ఎస్ఆర్కే కాలేజ్ ఎదురుగానే మనకి డెకాథ్లాన్ ఉంటుంది, స్పోర్ట్స్కి సంబంధించి. డెకాథ్లాన్ మీకు చాలామంది తెలిసే ఉంటుంది, స్పోర్ట్స్కి సంబంధించినవి ఉంటాయి. వెస్ట్ సైడ్ ఎప్పుడు ఖాళీగానే ఉంటుంది. Come on bro, come on! ఫ్లిప్కార్ట్ హోల్సేల్, నాకు తెలిసి ఇది హోల్సేల్ మార్ట్ అనుకుంటా. నంది నా ప్రాణమే. ఢిల్లీ పబ్లిక్ స్కూల్ దగ్గరికి వచ్చాం గైస్. ఇక్కడే కాఫీ ఉంటుంది, ఆంధ్ర తాటి బెల్లం కాఫీ. మనం తాగేది ఇక్కడ కాదు, కొంచెం ముందుకు వెళ్తే ఇప్పుడు సైడ్ ఉంటుంది ఫిల్టర్ కాఫీ సంథింగ్. రెస్టారెంట్ అండ్ బార్ అని ఉంది, మనం బార్కి వెళ్ళట్లేదు. మడికేరి ప్రీమియం ఫిల్టర్ కాఫీకి వచ్చాము, కాఫీ తాగేసి వెళ్ళిపోదాం. అయితే ఒకప్పుడు కాఫీ తాగేముంది కాదు, ఈరోజు అసలు కాఫీ లేకపోతే నాకు డే గడవట్లా. అసలు ఇంతకుముందు ఎప్పుడు టీనే తాగేవాడు రోజు. ఈ కాఫీ అలవాటైనప్పటి నుంచి రోజు కాఫీ పడింది నా డే ఎండ్ అవ్వట్లా. నిజంగా కాఫీ అలవాటు అయితే, కాఫీ అలవాటైన వాళ్ళందరికీ ఇలాగే ఉంటుందని నాకు అర్థం కావట్లా. ఈ బ్లూటూత్ కనెక్టివిటీ ఇదే చిరాకు వస్తుంది గైస్ నాకు. వెంటనే కనెక్ట్ అవ్వదు, సావదు. అయిపోయింది గైస్, మనం మడికేరి ప్రీమియం ఫిల్టర్ కాఫీలో కాఫీ తాగేసి మనం ఇంకా ఇంటికి వెళ్ళిపోతున్నాం. నేను ఇంకా రిటర్న్ అయిపోతున్నాను. పద 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 పదమని పెదవునేలా పరిగెడితే ఏమైంది గైస్, ఏమైంది? కోటయం ఇస్తా, ఎక్కడ ఉన్నట్టుంది కోటయం ఇస్తాని, ఎక్కడో విన్నట్టుంది గాయస్ కోటయం ఇస్తాని. తపస్సు చేసి కొత్త బండి అనుకుంటా బ్రో, మంచి ఫాస్ట్గా మంచి హుషారు మీద ఉన్నాడు బ్రో. కేఎఫ్సీ దగ్గర జనాలు బాగానే ఉన్నారు. కేఎఫ్సీ తిని కూడా చాలా రోజులైంది గైస్, తినాలి. అది కూడా వ్లాగ్ చేద్దాం. నీ వ్లాగులు చేద్దాం అంటాను, ఒక్కటి అవ్వదు. లకాసా హోటల్ లకాసా అంట గైస్, ఏదో బూత్ తిట్టినట్టుంది పేరు. మనం ఏలూరు రోడ్లో రిటర్న్ అవుదామా, లేదంటే వేరే రోడ్లోంచి సింగనగర్ మీదకి వెళ్దాం గైస్? చెప్పండి, ఎటు వెళ్దాం చెప్పండి గైస్. మనం ఏలూరు రోడ్లోంచి ఇంటికి వెళ్దామా, లేదంటే వేరే రూట్ మార్చి సింగనగర్ మీదకి వెళ్దాం? సరే మీకోసం వచ్చిన రూటే ఎందుకు, రూట్ మారుద్దాం. రూట్ మార్చి సింగనగర్ మీదుగా అడ్డా వెళ్దాం. సింగనగర్. మొన్న కనిపించావు
మై మరచిపోయాను అందాలతో నన్ను తోట్లు పొడి చేసావే. నుంచి దారేట ఉందో, 1 వేనో 2 వేనో ఏమో తెలియట్లేదు. 1 వే అనుకుంటా గైస్. అదే అనవసరంగా ఇటు వచ్చా, రాంగ్ రూట్లో వెళ్ళాలి మనం. వీడియోలో మనం చెప్పి మనం రాంగ్ రూట్లో వెళ్తే బాగోదేమో గైస్. ఐ లవ్ విజయవాడ, ఐ లవ్ విజయవాడ. గైస్ ఛానల్ అప్డేట్ ఏంటంటే మనది హాఫ్ మౌంటేషన్ అయింది, ఫుల్ మౌంటేషన్ కోసం వెయిటింగ్. సబ్స్క్రైబర్ కౌంట్ వచ్చేసరికి 3700 చేంజ్ అంత వచ్చారు. 3000 ఏమో 3600 చేంజ్ 700 చేంజ్ ఉన్నారు. అండ్ వ్యూస్ వచ్చేసరికి ఏదో అలా వస్తున్నాయి. హోప్ ఎప్పుడైద్దో. మన ఛానల్ స్టార్ట్ చేసి దగ్గర దగ్గర 1 year 5 months అవుతుంది. దగ్గర దగ్గర 1.5 year వేసుకోండి. ఏదో వస్తున్నాయి వ్యూస్ అలా అలాగా చిన్న చిన్నగా. ఏంటి లైట్ ఆపేసాం? లైట్ ఎప్పుడు ఆగింది గైస్? చూసుకోలేదు నేను. గో స్లో, యాక్సిడెంట్ ప్రోన్ ఏరియా. కాదు, ఎన్ని టెన్షన్స్ ఉన్నాయి, ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా ఇలా బండి తీసి కొంచెంసేపు రైడ్ చేసామంటే అన్నీ మర్చిపోతాం గైస్ మనం. నిజంగా రైడింగ్లో ఉంటుంది అది. అలాగ అన్నీ మర్చిపోయి కొంచెంసేపు అలా రైడ్ మర్చిపోతాం అంతే, అలా రైడ్ చేస్తూ ఉంటే. పురుగులు 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 వస్తున్నాయి గైస్, కళ్ళల్లోకి వెళ్ళేది ఇప్పుడే. మొత్తంలో ఇటు రైట్ సైడ్ వెళ్తే నున్న వెళ్ళిపోతాం గైస్, నున్న అటు వెళ్తాం. ఇటు లెఫ్ట్ తీసుకుంటే మనకి సింగనగర్ పైపుల్ రోడ్డు అలాగా మన ఇంటికి వెళ్ళిపోవచ్చు అనమాట. పెట్రోల్ బంక్ కడుతున్నారు కొత్తగా. మద్యం తాగి వాహనం నడిపితే జైలు శిక్ష లేదా భారీ జరిమానా. పచ్చదానమే తాకండి గైస్, తాకండి. హెల్త్లు చెడిపోతాయి, తాకండి తాకండి. నాలా గుడ్ బాయ్లో ఉండండి. షవర్మా కంపెనీ లోపల పెట్టాడేంటి, ఇంతకుముందు బయట ఉండేది. జనం చాలామంది ఉన్నారు అక్కడ. మనం పంజా సెంటర్లో ట్రై చేద్దాం. ఇదే సింగనగర్ బ్రిడ్జ్ గైస్, సింగనగర్. అప్పుడు ఒకసారి ఫ్లడ్స్ వచ్చినాయి చూసారా, అప్పుడు అదంతా ఇప్పుడు మనం దాటొచ్చిన రోడ్లన్నీ మునిగిపోయినాయి. ఆ ఏరియా అంతా సింగనగర్ పైపుల్ రోడ్డు అంతా. ఇంక ఈ బ్రిడ్జ్ మీదే జనాలు. బాబోయ్, అసలు అలాంటి ఫ్లడ్స్ విజయవాడ చరిత్రలో అది 2వ సారి అనుకుంటా నాకు తెలిసి. నేను పుట్టక ముందు ఎప్పుడో ఒకసారి వచ్చిందంట, తర్వాత మనకు వచ్చింది లాస్ట్ ఇయర్ వచ్చింది ఫ్లడ్స్. మా మమ్మీ కిచిడి తెమ్మన్నారు కదా, పంజాబ్ సెంటర్లో గులాబ్ అని ఉంటుంది, అక్కడ కిచిడి తీసుకొని వెళ్దాం. కాకపోతే వాళ్ళ దగ్గర ఏంటంటే ఓన్లీ క్యాషే, యూపీఐ, ఫోన్పే, పేటిఎం, గూగుల్ పే ఏమి యాక్సెప్ట్ చేయరు. అది ఒక్కటి యాక్సెప్ట్ చేస్తే బాగుంటుంది. చూద్దాం, ఇంక అక్కడ గులాబ్ లేకపోతే వేరేది ఎక్కడైనా వేరే దగ్గర తీసుకొని ఇంక వెళ్దాం. కిచిడీది కూడా ఒక చిన్న వ్లాగ్ చేద్దాం. కంటెంట్ మనకి కంటెంట్తో కొలవే ఉంది, ఏది పెట్టాలనుకుంటే అదే కదా. ఆంటీ గారు హార్న్ కొట్టినా సరే పక్కకి వెళ్ళట్లా. అన్న ఇందాక నుంచి కొడుతున్నాడు ఆటో ఉన్న హార్న్. ఆంటీ గారు కథలను కూడా వెళ్ళట్లా. ప్రపంచమే అమాంతమే మారే దివి భువి మనస్సులో చేరే ఓంకారమై మోగేనులే ఓ పేరే. అయ్యో, గులాబ్ క్లోజ్లో ఉంది గాయస్, గులాబ్ క్లోజ్లో ఉంది. ఇంకా మనం దారిలో ఎక్కడో చోట తీసుకొని వెళ్ళాల్సిందేనే. ఎందుకు ఈరోజు క్లోజ్ చేశారు గులాబ్? వై ఇట్స్ క్లోజ్ మ్యాన్? నేను ఇక్కడ వ్లాగ్ ఇక్కడతో ఎండ్ చేస్తున్నా గైస్. గులాబ్ క్లోజ్ అయిపోయింది.
నేను హర్ట్ అయ్యా. ఓకే గైస్, సీ యూ ఇన్ అనదర్ వీడియో. బాయ్ బాయ్.